నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను రఘునందన్. అప్పుడెప్పుడో చిన్నప్పుడు మనము పుస్తకాల్లో చదువుకున్నాం. హీరోషిమా, నాగాసాకి జపాన్‌లోని ఆ ప్రాంతాల మీద అమెరికా బాంబు వేసింది. అటామిక్ బాంబు వేసింది అని జెప్పి. సో, ఆగస్ట్ 6, 1945లో హీరోషిమా మీద లిటిల్ బాయ్ అనే ఒక అటామిక్ బాంబు వేసింది. దెబ్బకి దాదాపు 70,000 నుంచి 80,000 మంది ఇమ్మీడియేట్‌గా చచ్చిపోయారు. కాలక్రమంలో చాలామంది చనిపోయారు. అక్కడ జరిగిన విధ్వంసం వల్ల, రేడియేషన్ వల్ల, జరిగిన ఇంజ్యూరీస్ వల్ల చనిపోయారు. ఆ తర్వాత ఇది ఆగస్ట్ 6. ఆగస్ట్ 9, 1945 ఫ్యాట్ మ్యాన్ అనే బాంబును నాగాసాకి మీద వేసింది అమెరికా. దాంతో అక్కడ కూడా దాదాపు 70,000-80,000 మంది చనిపోయారు. సో, రేడియేషన్ ఆ తర్వాత వచ్చిన రేడియేషన్ వల్ల కూడా కాలక్రమంలో చనిపోయారు. గడ్డి కూడా మొలవని పరిస్థితి ఆ ప్రాంతాల్లో. సో, వరల్డ్ వార్ II ఎండింగ్‌లో ఇదంతా జరిగింది. జపాన్ సరెండర్ అయిపోయింది. ఆ తర్వాత జపాన్ పూర్తిగా కూరుకుపోయింది. ఆర్థికంగా గానీ, ఏ రకంగా చూసినా దారుణంగా కూరుకుపోయింది. మట్టిలో కూరుకుపోయిందని చెప్పాలి. ఆ తర్వాత నుంచి కంకణం కట్టుకొని వాళ్ళు ఈరోజు ఏ రకంగా చూసినా వాళ్ళు కష్టపడే తత్వంలో గానీ, లేకపోతే వాళ్ళ ఆర్థిక అభివృద్ధి విషయంలో గానీ దూసుకొస్తూ చక్కగా వాళ్ళు ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తున్నారు. అట్ ద సేమ్ టైం వాళ్ళ మోరల్ వాల్యూస్ కూడా అద్భుతంగా ఉంటాయి. సో, ఇదెందుకు చెప్తున్నామంటే అటామిక్ బాంబు విషయంలో 1945లో జరిగిన ఈ యొక్క విషయాన్ని మనం గుర్తు చేసుకుంటూ ఉంటాం ఇప్పటికీ కూడా. కానీ ఈరోజు ఆ గుర్తు తెచ్చుకునే రోజులొచ్చాయి. దీనికి తోడు నెక్స్ట్ న్యూక్లియర్ ఫేజ్‌లోకి మనం ఎంటర్ అవుతున్నాము అనేది మనకు అర్థమవుతోంది. ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ ఏమంటున్నారంటే, న్యూక్లియర్ టెస్టులు చేస్తున్న దేశాలు ఉన్నాయి. మొన్నటికి మొన్న ఆయన మాట్లాడే మాట ఏంటంటే, రష్యా న్యూక్లియర్ టెస్టులు చేస్తోంది. అండ్ చైనా న్యూక్లియర్ టెస్టులు చేస్తోంది. అండ్ పాకిస్తాన్ న్యూక్లియర్ టెస్టులు చేస్తోంది. సో, మేము కూడా న్యూక్లియర్ టెస్టులు చేస్తాం అంటోంది. సో, కొంచెం ఇంటర్నల్‌గా వెళ్తే రష్యా మొన్నటికి మొన్న బొరవెస్నిక్ మిజైల్‌ని టెస్ట్ చేసింది. క్రూయిజ్ మిజైల్, న్యూక్లియర్ మిజైల్ ఇది. సో, న్యూక్లియర్ ఇంజన్ తోటి, న్యూక్లియర్ వార్ హెడ్ తోటి వెళ్తూ ఉంటుంది. సో, ఇది అసలు ప్రళయాన్ని సృష్టిస్తది అని మనం ఇదివరకు వీడియోలో చెప్పుకున్నాం బొరవెస్నిక్ మిజైల్ గురించి. సో, ఇది రష్యా టెస్ట్ చేస్తోంది అమెరికాను భయపెట్టడానికి అని కూడా మనం చెప్పుకున్నాం. దీనికి తోడు పొసైడాన్ అనే అండర్ వాటర్ డ్రోన్ని కూడా టెస్ట్ చేసింది. న్యూక్లియర్ డ్రోన్ ఇది. మరి ఈ న్యూక్లియర్ డ్రోన్ని వదలడానికి న్యూక్లియర్ సబ్మెరైన్ కూడా ఉండాలి కదా. సో, మరొక సబ్మెరైన్ని కూడా నిన్న మొన్న టెస్ట్ చేసి సక్సెస్ అని చెప్పేసింది ప్రపంచానికి. ఇది రష్యా విషయానికి వస్తే. ఇక చైనా విషయానికి వస్తే డొనాల్డ్ ట్రంప్ అన్న మాట ప్రకారం అయితే చైనా కూడా టెస్టులు చేస్తోంది. కానీ అక్కడున్న చైనా మీడియా దాన్ని బయటికి రానివ్వదు. అది సొంత మీడియా కాబట్టి బయటికి రాదు అని డైరెక్ట్ డొనాల్డ్ ట్రంపే చెప్తున్నాడు. ఇదొక ఎత్తు అయితే పాకిస్తాన్ కూడా న్యూక్లియర్ టెస్టులు చేస్తోంది. నిజానికి భారత్ అండ్ పాకిస్తాన్ 1998 తర్వాత అఫీషియల్గా ఏ టెస్టులు అయితే చేయలేదు. కానీ పాకిస్తాన్ మాత్రం టెస్ట్ చేసింది. అందుకే బలూచిస్తాన్ లాంటి ప్రాంతంలో మొన్న భూకంపం వచ్చింది అనేది చెప్తూ ఉన్నారు. అటు ట్రంప్ కూడా చెప్తున్నాడు పాకిస్తాన్ టెస్ట్ చేస్తోందని. నిజానికి పాకిస్తాన్ టెస్ట్ చేయడానికి 3 రకాల అవకాశాలు ఉన్నాయి. అండర్ గ్రౌండ్ టెస్ట్ చేయొచ్చు, అండర్ వాటర్ టెస్ట్ చేయొచ్చు, లేదా గ్రౌండ్ మీద టెస్ట్ చేయొచ్చు. ఇది ఎవరైనా చేసే ప్రక్రియ. అయితే పాకిస్తాన్ అలా చేసిన ఆనవాళ్ళు అయితే ఎక్కడా కనపడలేదు. ఒకవేళ అది గనక టెస్టులు చేస్తే ఏదో రకంగా మనకు దాని ఇన్ఫర్మేషన్ ఉంటుంది. కానీ ఏ టెస్టులు చేయలేదనేదే ప్రస్తుతానికి మనకు తెలుస్తున్న విషయం. కానీ డొనాల్డ్ ట్రంప్ మాత్రం చెప్తూ ఉన్నాడు. నిజానికి న్యూక్లియర్ బేస్ని డెవలప్ చేసుకునే ప్రయత్నంలో అయితే పాకిస్తాన్ ఉంది. దీనికి చైనా సపోర్ట్ చేస్తోంది, అమెరికా సపోర్ట్ చేస్తోంది. చైనా ఏంటంటే యురేనియం సపోర్ట్ చేస్తోంది. అక్కడి సైంటిస్టులను సపోర్ట్గా పాకిస్తాన్కి ఇస్తోంది. అండ్ అమెరికా ఏంటి అంటే ఈ న్యూక్లియర్ బేస్లను, ఎయిర్ బేస్లను డెవలప్ చేసుకోవడానికి అమెరికా పూర్తిగా సహకారం అందిస్తోంది పాకిస్తాన్కి. ఈవెన్ అమెరికా కూడా తన సైంటిస్టులను పంపించడం కానీ, ఇక్కడ పాకిస్తాన్ వాళ్లకు ట్రైనింగ్ ఇవ్వడం కానీ ఇట్లాంటివన్నీ కూడా చేస్తోంది. సో, ఈ రకంగా న్యూక్లియర్ అంశంలోకి పాకిస్తాన్ వెళ్తోంది. మొన్నటికి మొన్న ఆసిమ్ మునీర్ కూడా మనల్ని బెదిరించాడు. మాదొక న్యూక్లియర్ దేశం, మాదొక డొక్కు లారీ, మీదొక బెంజ్ దేశం, బెంజ్ కార్ లాంటి దేశం, తొక్కితే తుక్కైపోతుంది అంటూ న్యూక్లియర్ బెదిరింపులు బ్లాక్మెయిల్ అయితే చేశాడు. మనం కూడా దానికి చెప్పాం గట్టిగానే, ఇక న్యూక్లియర్ బ్లాక్మెయిల్స్ బెదరవు, మనకున్న బాంబులు దీపావళి బాంబులు కాదు అని ప్రధాని మోదీ మళ్ళీ చెప్పిన సందర్భం అయితే మనం చూసాం. సో, ఈ రకంగా చూస్తే పాకిస్తాన్ ఇది చేస్తోంది. నిజానికి ఈరోజు పాకిస్తాన్ దగ్గర 170 వార్ హెడ్స్ ఉన్నాయి అనేది అఫీషియల్ లెక్కల ప్రకారం. కానీ సీక్రెట్గా అది గనక టెస్టులు చేస్తే దాదాపు 200కు పైగా న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉంటాయి అనేది ఒక అనుమానం మాత్రమే, అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయితే కాదు. ఇది ప్రపంచానికి ఉన్న అనుమానమే. బట్ డొనాల్డ్ ట్రంప్ ఎందుకు అలా చెప్తున్నాడు?
రష్యా, చైనా, పాకిస్తాన్ న్యూక్లియర్ వెపన్స్ తయారు చేసుకుంటోంది, టెస్టులు చేస్తోంది అని అనడంలో మనకు ఆ క్వెషన్ మార్క్ అలాగే మిగిలిపోతుంది. ఎందుకంటే భారత్ పాకిస్తాన్ యుద్ధం నేనే ఆపాను అని ఇప్పటివరకు డొనాల్డ్ ట్రంప్ చెప్తూ ఉన్నాడు. కానీ పాకిస్తాను చెప్పలేదు, భారత్ చెప్పలేదు. డొనాల్డ్ ట్రంప్ వల్లే ఆగింది యుద్ధం అని చెప్పి డైరెక్ట్గా. కానీ బట్ డొనాల్డ్ ట్రంప్ ఏమిటి నరేటివ్ కొత్తగా క్రియేట్ చేయడము అనే విషయానికి వస్తే ఒక డౌట్ అయితే ఉంది. కోల్డ్ వార్ తర్వాత మనం ఎప్పుడు టెస్టులు చేయలేదు అమెరికా. మనకు కూడా న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉన్నాయి, వేలకు వేలు ఉన్నాయి. నిజానికి రష్యాకి 12,000 పైచీలకు వార్ హెడ్స్ ఉంటే అమెరికా నెంబర్ 1 పొజిషన్లో ఉంది ఈరోజు. అమెరికా తర్వాత రష్యా, రష్యా తర్వాత చైనా, ఆ తర్వాతే మిగతా దేశాలు. 9 దేశాలు న్యూక్లియర్ దేశాలుగా ఉన్నాయి. ఇటు అమెరికా, రష్యా, చైనా, భారత్, పాకిస్తాన్, ఇజ్రాయెల్, నార్త్ కొరియా, ఇవన్నీ కూడా న్యూక్లియర్ దేశాలుగా ఉన్నాయి. ఈ రకంగా 9 దేశాలు ఉన్నాయి గ్లోబ్లో. సో ఇట్లా చూసిన సందర్భంలో అమెరికా కూడా కోల్డ్ వార్ తర్వాత ఎటువంటి న్యూక్లియర్ టెస్టులు చేయలేదు కాబట్టి ఈరోజు వీళ్ళంతా కూడా టెస్టులు చేస్తున్నారు అనే పేరు చెప్పి అమెరికా కూడా టెస్టులు చేసుకోవడానికి రెడీ అవ్వడానికే డొనాల్డ్ ట్రంప్ ఈ స్టేట్మెంట్ ఇచ్చాడా అనే ఒక అనుమానం అయితే కొనసాగుతోంది. సరే, ఇక ఈ అనుమానం కొనసాగిస్తే మనం దాన్ని పక్కన పెడితే ఈ టాపిక్ని కనుక కంటిన్యూ చేస్తే మరి దేశాల వారీగా మన భారత్ ఏ రకంగా ఉంది ఈ న్యూక్లియర్ ఈ మిజైల్స్ కావచ్చు, వెపన్స్ కావచ్చు, అటామిక్ బాంబ్స్ కావచ్చు, ఇట్లాంటి విషయంలో భారత్ ఏది దృష్టిలో పెట్టుకోవాలి అనే విషయం మనం ఈ వీడియోలో మాట్లాడుకుంటే, నిజానికి ఈరోజు భారత్ అండ్ పాకిస్తాన్ 2 ట్రీటీలు ఉన్నాయి. సో ఈ ట్రీటీలు ఏం చెప్తాయంటే న్యూక్లియర్ వెపన్స్ని డెవలప్ చేయొద్దు ప్రపంచము అనే ట్రీటీలు ఇవి 2 కూడా. ఒకటి ఎన్పిటి, ఇంకోటి సిటిబిటి. సో ఈ 2 ట్రీటీస్లో భారత్ పాకిస్తాన్ లేవు. అంటే మీరు న్యూక్లియర్ వెపన్స్ని డెవలప్ చేసుకోవద్దు అని చెప్పే ట్రీటీల్లో భారత్ పాకిస్తాన్లు లేవు కాబట్టి మనము న్యూక్లియర్ వెపన్స్ డెవలప్ చేసుకోవడానికి ఇంటర్నేషనల్ లెవెల్లో ఎటువంటి బ్యాన్ అయితే లేదు. ఈ ఎన్పిటి అండ్ సిటిబిటిలో డిఫరెన్స్ ఏంటి అంటే చిన్న డిఫరెన్సే. న్యూక్లియర్ వెపన్స్ని మీరు చేసుకోవద్దు, వాటి టెస్ట్లు ఇవన్నీ కూడా మీరు చేయొద్దని సిటిబిటి చెప్తే, ఎన్పిటి ఏం చేస్తుంది అంటే మీరు ఇట్లాంటి న్యూక్లియర్ ఎక్స్ప్లోజన్స్ ఏవి చేయదు, కానీ న్యూక్లియర్ ఎనర్జీని పాజిటివ్గా మీరు వాడుకోవచ్చు డెవలప్ చేసుకొని అని చెప్తూ ఉంటుంది. సో ఎన్పిటి అంటే నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ న్యూక్లియర్ వెపన్స్కి సంబంధించిన విషయంలో. ఇక సిటిబిటి అంటే కాంప్రిహెన్సివ్ న్యూక్లియర్ టెస్ట్ బ్యాన్ ట్రీటీ అని అంటారు. సో ఈ రెండిట్లలో మనం సిగ్నేచర్లు పెట్టలేదు. అమెరికా, రష్యా, చైనా లాంటి దేశాలే ఉన్నాయి. అయితే ఇక్కడ మనం ఏం ఆలోచించాలంటే అమెరికా, రష్యా, చైనా లాంటి దేశాలే ఉన్నాయి ఈ ట్రీటీల్లో న్యూక్లియర్ టెస్టులు చెయ్యొద్దని. కానీ రష్యా చేస్తోంది, ప్రపంచానికి చెప్పింది రష్యా. చైనా చేస్తోంది కానీ తెలియట్లేదు అని ట్రంప్ చెప్తూ ఉన్నాడు. పాకిస్తాన్ చేస్తోంది కానీ తెలియట్లేదు అని చెప్పి ట్రంప్ చెప్తూ ఉన్నాడు. సో ఈ ఈ ట్రీటీల్లో ఉన్న దేశాలు ఇండియా, పాకిస్తాన్ కాకుండా మిగతా దేశాలు టెస్టులు చేస్తూ ఉంటే మరి ఆ ట్రీటీల్లో లేని భారత్, పాకిస్తాన్లు చక్కగా టెస్ట్ చేసుకోవచ్చుగా. అండ్ ఆ పాకిస్తాన్ విషయానికి వస్తే డొనాల్డ్ ట్రంపే చెప్తున్నాడు కదా పాకిస్తాన్ న్యూక్లియర్ టెస్టులు చేసిందని. సో ఈ రకంగా కనుక చూస్తే మన భారతదేశమే ఇప్పుడు ఒక అడుగు వేయాల్సిన పరిస్థితి. ఎందుకంటే మనం 1998 పోఖ్రాన్ 2 తర్వాత ఎటువంటి టెస్టులు అయితే అఫీషియల్గా చేపట్టిన పరిస్థితి అయితే లేదు. నిజానికి మనం గనక అడుగు ముందుకు వెయ్యాలి అంటే ఎటువంటి అడ్డు అదుపు లేదు, ఎటువంటి గైడ్ లైన్స్ లేవు. కాకపోతే శాంక్షన్స్ ఉంటాయేమో, ఆంక్షలు ఉంటాయేమో అని ఆలోచించాలి. ఎందుకంటే పోఖ్రాన్ 2 టెస్ట్లప్పుడు కూడా మనకు ఆంక్షలు విధించడం జరిగింది. సో వాటిని ఎట్లనో అట్లా మనం తప్పించగలిగాము. కాకపోతే ఇప్పుడు కూడా ఆంక్షలు విధించే అవకాశం అమెరికా నుంచి ఉందా అనే ఒక డౌట్ ఉంటుంది. బట్ ఎనీవేస్ ప్రపంచమంతా న్యూక్లియర్ ఫేజ్లోకి ఎంటర్ అవుతున్న తరుణంలో భారత్ కూడా ఈ న్యూక్లియర్ టెస్టులు చేయాల్సిన పరిస్థితి. ఎందుకంటే మన పక్క దేశం పాకిస్తాన్ చేస్తోందని ట్రంప్ చెప్తున్నాడు. అండ్ మన పక్కన చైనా అనే దేశం మనకి ఎప్పుడు కూడా భయాన్ని, భద్రతను గురించి ఆలోచింపజేసే దేశమే. అది శత్రుదేశంలాగే ఉంటుంది ఎంత మిత్రత్వం ఉన్నా, నక్కజిత్తుల చైనా. ఇక అటు చైనా వైపు నుంచి చూసినట్లయితే చైనా ఖచ్చితంగా టెస్టులు చేస్తోందని ట్రంప్ చెప్తున్నాడు కాబట్టి మనం కూడా చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. అండ్ పాకిస్తాన్ చేస్తోందని ట్రంప్ చెప్తున్నాడు కాబట్టి మనం చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి భారత్ ఈ న్యూక్లియర్ ఫేజ్లోకి ఎంటర్ అవ్వాల్సిన సిచ్యువేషన్సే ఎక్కువగా కనపడుతూ ఉన్నాయి. ఎందుకంటే న్యూక్లియర్ ఎంటిటీని మనం పెంచుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. ఈరోజు ఇందాక మనం అనుకున్నట్టు 9 దేశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా న్యూక్లియర్ వెపన్స్ని డెవలప్ చేసుకుంటున్నాయి. అండ్ చాలా దేశాలు ఈ న్యూక్లియర్ వెపన్స్ని డ్రాప్ చేశాయి, ఈ సౌత్ ఆఫ్రికా లాంటి దేశాలు. బట్ స్టిల్ ఈరోజు మనము ఒక ఫేజ్లో
అటు ఎంటర్ అవ్వాల్సిన పరిస్థితే కనబడుతోంది కానీ వెనక్కి తగ్గి శాంతి ప్రవచనాలు చెప్పే పరిస్థితిలో అయితే భారత్ లేదని తెలుస్తోంది. ఎందుకంటే పాకిస్తాన్, చైనా లాంటి దేశాలు ఉన్నాయి కాబట్టి. అండ్ రష్యా కూడా తన బాధ్యతగా చేసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ప్రపంచం నెంబర్ 1 కావాలి అంటే రష్యా న్యూక్లియర్ భయం ఏదో సృష్టించాలి. అటు ఉక్రెయిన్‌కి గానీ, అండ్ యూఎస్‌కి గానీ. అట్ ద సేమ్ టైమ్ రష్యాకి ఒక కీలకమైన థ్రెట్ ఎవరు? రష్యా ఇంటెలిజెన్స్ చెప్పేదేంటి అంటే చైనా. మనం అనుకుంటాం రష్యా, చైనా మిత్ర దేశాలని. బట్ న్యూక్లియర్ థ్రెట్ అటు చైనా నుంచి కూడా ఉంది. కాబట్టి రష్యా అండ్ చైనా యూఎస్‌ని బెదిరించాలి అంటే ఖచ్చితంగా న్యూక్లియర్ థ్రెట్ క్రియేట్ చేయాలంటే ఆ టెస్టులు చేయాల్సిందే. సో ఈ రకంగా ప్రపంచ పటంలో 1 to 1 గనక చూసుకున్నట్లయితే ఫ్లో చార్ట్ మనం కూడా న్యూక్లియర్ దశలోకి ఎంటర్ అయ్యే పరిస్థితులే కనబడుతున్నాయి. వెనక్కి తగ్గి శాంతి ప్రవచనాలు చెప్పే పరిస్థితి అయితే 100% లేవు. ఇక ఫైనల్ కంక్లూజన్ విషయానికొస్తే మన దగ్గర మరి న్యూక్లియర్‌కి సంబంధించి ఏమి ఉన్నాయి అంటే జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మాట్లాడాలి అంటే ఇప్పటి వరకు మనం మిజైల్స్ విషయానికొస్తే ల్యాండ్ బేస్డ్ మిజైల్స్ ఏవైతే ఉన్నాయో అగ్ని 1 నుంచి అగ్ని 2, 3, 4, 5 వర్షన్స్ వరకు ఉన్నాయి. అగ్ని 5 వరకు. ఇది ల్యాండ్ బేస్డ్ మిసైల్. దీనికి తోడు పృథ్వీ మిసైల్ కూడా మన వద్ద ఉంది. ఆ తర్వాత ఎయిర్ జెట్స్ విషయానికొస్తే సో వీటిని క్యారీ చేయగలిగే మిరాజ్ 2000లు ఉన్నాయి, జాగ్వార్లు ఉన్నాయి, సుఖోయ్ 30 MKI ఉన్నాయి. ఇవి ఫైటర్స్ ఇవి. సో న్యూక్లియర్ వార్ హెడ్స్ని మోసుకెళ్లే సత్తా ఉండాల్సినవి కూడా మనం ఇక్కడ కన్సిడర్ చేసుకోవాలి. సో సబ్మెరైన్స్ ఉన్నాయి మనకు K-15 అండ్ అరిహంత్ అండ్ అరిఘాత్ లాంటి సబ్మెరైన్స్ ఉన్నాయి. వీటి మీద నుంచి అగ్ని మిజైల్స్ మనం వదలొచ్చు. సో న్యూక్లియర్ మిజైల్స్ని వదలడానికి ఈ ఐఎన్ఎస్ అరిహంత్, అరిఘాత్ ఇవన్నీ కూడా మనకు ఉపయోగపడతాయి. అండ్ పాకిస్తాన్ విషయానికి వస్తే ల్యాండ్ బేస్డ్ మిజైల్స్ షహీల్ 1, 2, 3 వర్షన్స్ ఉన్నాయి. షహీన్ అండ్ ఘజ్నవి ఉంది అండ్ నస్ర్ ఈ 3 ఉన్నాయి. అండ్ తర్వాత గ్రావిటీ బాంబ్స్ కొన్ని ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఏదేమైనా మనం కూడా న్యూక్లియర్ ఫేజ్లోకి ఎంటర్ అవ్వాల్సిన పరిస్థితి ఉంది అనే విషయాన్ని మీరు ఏకీభవిస్తున్నారా? మనకున్న థ్రెట్ ప్రకారం ఒకవేళ అలా గనక చేస్తే ఇందాక స్టార్టింగ్లో మనం అనుకున్నట్టు ఏదో ఒక రోజు ఈ న్యూక్లియర్ బాంబులతోటి యుద్ధం వస్తే ఒక న్యూక్లియర్ యుద్ధం వచ్చేది ఇండియా పాకిస్తాన్ మధ్యలో, అందుకే నేను ఆపాను అని ట్రంప్ చెప్తున్నాడు. అండ్ రష్యా ఉక్రెయిన్ రేపటి రోజున ఉక్రెయిన్ ఇందులో లేకపోయినా రష్యా ఒక న్యూక్లియర్ బాంబు వేసినా కూడా మనం అఫ్కోర్స్ నో ఫస్ట్ యూజ్ అని మనం చెప్పుకుంటున్నాం, మనమైతే ఫస్ట్ యూజ్ చెయ్యము అని. కానీ రష్యా లాంటి దేశాలు అట్లాంటివి ఏమీ లేవు, ఏదైనా చేయొచ్చు. అండ్ ఇవన్నీ చూసి అమెరికా నేను పెద్దన్నని మరి మీరంతా బాంబులు వేసుకుంటే నేను ఎక్కడికి పోతా అని చెప్పి ఓ బాంబు వేయొచ్చు. సో ఇదంతా క్లమ్జీగా కనబడుతోంది మనకి భవిష్యత్తు. సో మనం ఏం చేయాలి ఇక్కడ? న్యూక్లియర్ ఫేజ్లోకి ఎంటర్ అవుదామా, అవ్వకుండా జాగ్రత్తగా ఉందామా అనేది మీరు ఒక్కసారి కామెంట్ చేయండి. అండ్ మన సత్తా ఏంటి అనేది కూడా మీరు మాట్లాడుతూ ఈ వీడియోని మన తోటి మిత్రులకు ఖచ్చితంగా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.